భూమి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా ఈ అమ్మాయి ఆడుతున్న నాటకం. ఎందుకంటే ఈ అమ్మాయి గగన్ ప్రేమలో మునిగి ఉంది. ఇక ఆ గగన్ని మర్చిపోలేక, గగన్ నుండి దూరం అవ్వలేక, ఇక ఈ టైంలోనే శరత్ చంద్ర గారు ఈ భూమిని ఇంటి నుండి గెంటేశాడు. ఆస్తి దక్కదు, ఇక గగన్ కూడా ఎక్కడ దూరం అవుతాడో ఏమో అని కిరాతకంగా శరత్ చంద్ర గారిని ఈ భూమి హత్య చేసింది. ఆ మాటలు విన్న భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ మాటలన్నీ విన్న చెర్రీ కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు. భూమి అలాంటిది కానే కాదు అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏదో నువ్వేం కంగారు పడకో, ఏం కాదు అనే విధంగా వంశీ నచ్చజెప్తూ ఉంటాడు. లేదు, నేను మా నాన్నని ఎందుకు కిరాతకంగా చెప్పాలని చూస్తాను. మీరు అలా మాట్లాడకండి. బ్రతికున్న శివాని చేసింది ఎవరు? మీరే కదా. నేను అలా ఎప్పుడు చేయను. ఆయనను అసలు నేను చంపాలని ఎందుకు చూస్తాను? లేదు అనే విధంగా అంటూ అలా బాధపడిపోతూ ఉంటే, ఏంటి కట్టుకథ అల్తే మేమందరం నమ్ముతామని అనుకుంటున్నావా? ఎందుకంటే నీవు కట్టుకథ అల్లినా కూడా మేమెవ్వరం కూడా నమ్మం. ఎందుకంటే ఆఖరి కాల్ నీ దగ్గర నుండే వచ్చింది. అలాగే యువనారర్, ఇదిగోండి ఈ కాల్ లిస్ట్ కూడా మీరే చూడండి. మర్డర్ చేసింది తను, ఆస్తి కోసమే మోసం చేసింది. కఠినంగా తనని శిక్షించాల్సిందిగా సహృదయంగా కోర్టు వారిని కోరుచున్నాను మైలాట్ అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అలాగే తను చేసింది అనడానికి అక్కడే ఆ గెస్ట్ హౌస్లో పనిచేసే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. మీరు అనుమతిస్తే కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను మైలాట్. పర్మిషన్ గ్రాంటెడ్ అనే విధంగా చెప్పగానే వెంటనే బోన్లోకి వస్తాడు. నువ్వు అక్కడ ఏం చూసావో సరిగా చెప్పు. అక్కడ ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నావు? 5 సంవత్సరాలు అవుతుంది. అవునా? అక్కడ ఏం చూసావో చెప్పు. నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి కత్తిని పొడిచినట్టుగా అనిపించింది. అంతలో పోలీసులు వచ్చారు, తనని తీసుకెళ్ళిపోయారు. విన్నారా యువర్ ఆనర్? ఇదంతా కూడా ఆమె ఎంత కట్టుకథ అల్లినా కూడా చూసేవాళ్ళు మాత్రం తప్పు చెప్పరు కదా మైలాట్ అనే విధంగా అనగానే, నాకే పాపం తెలియదు, నేను నిజం చెప్తున్నాను. అవునా? నీకే పాపం తెలియకుంటే మరి నువ్వే కదా ఇదంతా చేసింది. అయ్యో నేను చెయ్యలేదు అని చెప్తుంటే కూడా నేనే చేశాను అని మీరందరూ కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆస్తి కోసం నువ్వే ఇదంతా చేసావు. ఆస్తి కోసం నేను ఎందుకు చేస్తాను? ఆస్తి కోసం నేను ఆ ఆస్తిని దక్కించుకోవాలనుకుంటే నేను అలా ఆయన పక్కన ఉండను. ఎందుకంటే నేను ఆయన కన్న కూతుర్ని కాబట్టి అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా గగన్ షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. స్వయాన నేను ఆయన కన్న కూతుర్ని, ఆయన నాకు తండ్రి అనే విధంగా చెప్పగానే ఇక శారద కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వావ్, మళ్ళీ కట్టు కదా సూపర్గా అల్లుతున్నావు అనే విధంగా అనగానే, పీపీ గారు చెప్పండి సార్, తనని మాట్లాడనివ్వండి అనే విధంగా అనగానే, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావమ్మా? నిజం చెప్తున్నాను సార్. నువ్వు నిజంగా ఆయన కూతురు అని నీకెలా తెలుసు? నాకు చెప్పారు సార్. నేను ఆయన కూతుర్నని ఆయనకు చెప్పాలని అనుకున్నాను సార్, నా ప్రేమ విషయం. కానీ ఎక్కడ నా ప్రేమ విషయం తెలిస్తే గగన్ గారికి నేను దూరం అయిపోతానో ఏమో అని నా ప్రేమని నేనే చంపేసుకున్నాను సార్. కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం సార్, నన్ను నమ్మండి. నేను దేనికైనా సిద్ధమే సార్ అనే విధంగా అనగానే, మైలాట్ నేను మధ్యలో ఇంటరప్షనే మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. ఆయన కూతురే అని భూమి చెప్తుంది కాబట్టి డిఎన్ఏ టెస్ట్గా అనుమతిస్తే బాగుంటుంది మైలాడ్ అనే విధంగా అనగానే వెంటనే జడ్జి గారు ఆలోచిస్తూ ఉంటారు. నాకు మాత్రం సార్ ఇద్దరు కావాలి, నాన్న ఆయన, నాకు ఇద్దరు కావాలి సార్. ఒక్కరు లేకపోయినా నేను బ్రతకలేను సార్. ఎప్పటికైనా ఒకటి కాకపోతారా అని ఎదురు చూస్తూ ఉన్న పిచ్చిదాన్ని సార్, పిచ్చిదాన్ని అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ కుమిలిపోతూ ఉంటుంది. వావ్, మళ్ళీ డ్రామా ప్లే చేస్తుంది. పీపీ లాయర్, మీకు ఆడపిల్లలు ఉన్నారా? ఎందుకు సార్ లేరు? ఆడపిల్లలుంటే నువ్వు ఇలా మాట్లాడవు, అందుకే
ఒక దోషికి ఎప్పుడైనా శిక్ష పడకూడదని ఈ కోర్టు ఎప్పుడు కోరుకుంటుంది. కాబట్టి వాదోపవాదనలు విన్న తర్వాత డిఎన్ఏ టెస్టుకు కోర్టు అనుమతిస్తుంది. మంజూరు ఇచ్చినట్టే ఇక బెయిల్ మీద భూమిని విడుదల చేస్తుంది కోర్టు అని విధంగా అనగానే ఒక్కసారిగా అపూర్వ వైపు పీపీ లాయర్ చూస్తాడు. ఇక భూమి బయటికి వస్తుంది. ఇక అప్పుడే అపూర్వ కోపంగా వచ్చి, ఏమనుకుంటున్నావే, బెయిల్ మీద బయటికి రాగానే అయిపోతుందా? నా భావన చంపిన నిన్ను ఎలా వదిలిపెడతానని అనుకుంటున్నావు? అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను ఆయన్ని ఎందుకు చంపుతాను? మీకేమైంది? మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన కన్న కూతుర్నని తెలిసి కూడా అలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఏంటి, నువ్వు చెప్పకనే నేను నమ్ముతానని అనుకుంటున్నావా? నిన్ను చంపుతానే, తెల్లారేసరికి నీ ముహూర్తం చూస్తానే అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే మీరా వచ్చి, నువ్వు మా శోభ వదిన కూతురివా? మా అన్నయ్యనే చంపాలని చూసిన నువ్వొక హంతకురాలివి. నువ్వు ఏం మాట్లాడినా కూడా నీ అన్ని కట్టుకథలు, నీ అన్ని మాయ మాటలు. అది కాదత్తా, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు. నీ మాయలో ఎవరు పడం. అది కాదు మీరా, నిజంగానే భూమి చెప్తుంది, మీరు తన మాయలో పడొద్దండి, మీరు ముందు పదండి అని అంటూ అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి చెర్రి, నువ్వు కూడా అలా చూస్తున్నావు? నువ్వు కూడా నమ్మట్లేదా ఆయన కూతురంటే? నేను నిజం చెప్తున్నాను భూమి, ఎవరు నమ్మకపోయినా నీ మనసు ఏంటో నాకు తెలుసు, నేను నమ్ముతాను. ఇక అప్పుడే చెర్రీతో అలా మాట్లాడుతూ ఉంటే, ఇలాంటి నేరస్తురాలతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? దీనితో ఎవరూ మాట్లాడకూడదు. దీనివల్లే మా అన్నయ్య ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలాంటి దాన్ని వదిలిపెట్టను, పదరా పద అని అంటూ వెంటనే అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది చెర్రీని. ఇక చెర్రీ షాకింగ్గా అక్కడి నుండి చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు మాత్రం భూమిని చూసి కూడా చూడనట్టే అక్కడి నుండి గగన్ వెళ్తూ ఉంటే, ఎరా అని అనగానే వెంటనే, ఏంటమ్మా భూమి అక్కడే ఉందిరా అనే విధంగా చెప్తూ ఉంటే ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక భూమి మాత్రం చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.